వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించినటువంటి కేసు ముంబై నటి డాక్టర్ కాదంబరి జత్వానీ కేసు. ఈ కేసులో ఐపీఎస్ అధికారుల మీద తీసుకున్న చర్యలు చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ఈ కేసులో ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేయడం, ఆ నిర్ణయం మీద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించడం రాజకీయం ఒక్కసారిగా హీట్ పెరిగిపోయింది. సో ప్రస్తుతం ఈ సస్పెన్షన్ ఎదుర్కొంటున్న ఐపీఎస్లు కాంతిరాణ టాటా, పిఎస్ఆర్ ఆంజనేయుల మీద క్రమశిక్షణ చర్యల కింద మరో 6 నెలల సస్పెన్షన్ వేటు వేసింది. అంటే పొడిగించింది కూటమి సర్కార్. ఫస్ట్ అసలు ఈ కేసు బయటకు వస్తే ఇదే సాధారణ ఫిర్యాదులే, ఏముంది ఇందులో అనుకున్నాం, కుక్కల విద్యాసాగర్ పేరు కానీ ఇవన్నీ వచ్చినప్పుడు. కానీ దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ ఎన్నో ప్రశ్నలు, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ పాత్ర మీద అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ ఐపీఎస్ల మీద సస్పెన్షన్ చర్యలు తీసుకుంది. అదే నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా మళ్లీ చర్చకు కారణమవుతోంది. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అన్నటువంటి వ్యాఖ్యలు, కేవలం ఆరోపణల ఆధారంగా ఐపీఎస్ అధికారులని సస్పెండ్ చేయడం సరైంది కాదు అని, దేశంలో ఐపీఎస్ అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి ఒక స్పష్టమైన చట్ట ప్రక్రియ ఉంది అని, ఆ ప్రక్రియని పూర్తిగా పాటించాల్సిన అవసరం ఉంది అని ఆయన చెప్పారు. బట్ ఆయన మాత్రం పోలీసుల గురించి మాట్లాడాలి అంటే సప్తసాగరాల అవతల ఉన్న ఎక్కడ ఉన్నా సరే తీసుకొచ్చి బట్టలోడ తీసి పబ్లిక్ ముందు నిలబెడతామని పోలీసుల్ని అనేస్తారు. ఇంకో మాట కూడా అన్నారు, ఐపీఎస్ అధికారుల మీద సస్పెన్షన్ విధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో తొందరపాటు నిర్ణయం తీసేసుకుంది అని విమర్శ. సో దీని మీద కూడా చర్చ అవుతోంది. సో ప్రభుత్వం మాత్రం తమ చర్యలను సమర్థించుకుంటోంది. దర్యాప్తులో బయటపడినటువంటి విషయాల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి అధికార వర్గాలు చెప్తున్నాయి. చట్టానికి ఎవరు అతీతులు కాదు, అవసరమైతే ఎవరి మీదైనా సరే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇదే సమయంలో కేసు గురించి కూడా ప్రజల్లో చర్చ జరుగుతోంది. కాదంబరి జత్వానీ చేసిన ఆరోపణలు, ఇంకోవైపు పోలీసు అధికారుల మీద వచ్చినటువంటి ఆరోపణలు, ఈ రెండింటినీ కలిపి కేసును మరింత సీరియస్గా మార్చాయి. మరి ఇక్కడ ఎవరు నిజంగా తప్పు చేశారు, ఎవరు బాధ్యత వహించాలి అనే ప్రశ్నలు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. రాజకీయంగా చూస్తే ఈ కేసు భవిష్యత్తులో ఇంకా పెద్ద దుమారం రేపే అవకాశం ఉంది. ఎందుకు అనంటే ఇందులో పోలీస్ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ రెండు కలిసిపోయి చేసినటువంటి నేరం అనేక అంశాలు కూడా ఉన్నాయి. దర్యాప్తులో ఇంకా సంచలనాలు కనుక బయట పడితే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే చాలా ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది. కానీ జరుగుతుందా లేదా అనేది చాలామంది అనుమానం. అందరి చూపు దర్యాప్తు మీదే ఉంది. ఈ కేసులో నిజమేంటి, ఐపీఎస్ అధికారులపై తీసుకున్న నిర్ణయాలు సరైనవేనా, సస్పెన్షన్ మాత్రమే సరిపోతుందా అనే ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్నాయి. రాజకీయ కారణాలతో తీసుకున్న నిర్ణయాలు అయితే డెఫినెట్గా కాదని అందరూ నమ్ముతున్నారు. ఒక ఆడపిల్లని అంత క్రూరంగా ఇబ్బంది పెట్టిన వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని మాత్రం ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు, కాదంబరి జత్వానీ కేసు అనేది అదేమి సాధారణమైనటువంటి కేసు కాదు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా, పరిపాలనాపరంగా పెద్ద చర్చకి దారితీసిన కేసు. రాబోయే రోజుల్లో కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో, ఎలాంటి శిక్షలు వాళ్ళకి విధిస్తారో అన్నది వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.